బలా రోజు నా బైబిల్ పోయింది. బైబిల్ పోయినా బాధలేదు దేవా, మరి దాంట్లో ఆధార్ కార్డు ఉంది అని బలిపెట్టు కాడ వచ్చి బాగా ప్రార్థన చేశాను. దేవా, నా బైబిల్ ఎవరు తీసుకుపోయారో వాళ్ళే ఫోన్ చేయాలి, ఎట్లా చేస్తావు దేవా అని. కానీ నేను చేసిన తర్వాత మరుసటి రోజే నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా, నీ బైబిల్ నా కాడ ఉంది, నీ ఆధార్ కార్డు నా కాడ ఉందను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు బైబిల్ పోయిందనుకున్నది మళ్ళీ నాకు తిరిగి వస్తుంది. ఇలా సాయంత్రం కల్లా పంపిస్తారంట. దేవుడు చిన్న సాక్ష్యం, దేవుడు దీవించుని సాక్ష్యం ఏంటంటే 9 రోజులు అవుతుంది. దేవుడు అయితే నీ జీవితంలో చేసిన మేలు సాక్ష్యం అసలు నువ్వు ఎప్పుడు చెప్పాలని వాక్యం ద్వారా మాట్లాడింది. అయితే నేను సాక్ష్యం అంటే భయపడి చెప్పినా కానీ చెప్పలేకపోతే మళ్ళీ మాట్లాడాను. అయితే అప్పుడు ఉపవాసం కూడినప్పుడు ఏమైందంటే నాకు గ్యాస్ ప్రాబ్లం. అప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే భయం అవుతుంది, గోల్ అంటే భయం అవుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేదాన్ని షోరూమ్తోనే బాగా బాధపడేదని. అయితే దేవా, కడుపులో బాగా వేస్తే హాస్పిటల్కి వెళ్ళినాం. గ్యాస్ డబ్బులు టానిక్ బాగానే 500 అయినాయి. వచ్చిన 2 రోజులు కూడా వేసుకోలేదు. అది గ్యాస్ డబ్బులు పోయినాక మళ్ళీ కిడ్నీ నొప్పి వేసింది. దేవుడు సాక్షి చెప్పుకున్నా నేను మర్చిపోయినా. మళ్ళీ కిడ్నీ నొప్పి వేసి మళ్ళీ మా ఇద్దరు పీటర్లు రాజు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పుడు మందులు ఇచ్చారు, గోధుమ డబ్బా, కిడ్నీ నొప్పి అవన్నీ ఇచ్చిన. అవి వేసుకున్న 2 రోజులు కూడా వేసుకోవాలి. అట్లనే దేవుడే స్వస్థత ఇచ్చింది ప్రార్థన చేసుకుంటే. అట్లనే ఎన్నో విధాలుగా నా జీవితంలో ఎన్నో మేలు చేసింది దేవుడు. తలనొప్పి కానీ కరోనా టైం నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. నాకు శోధన తీసేసిన కాంచి నేను హాస్పిటల్కి అసలు వెళ్ళలేదు. ఒక గోలు కూడా వేసుకుని ప్రభువా, నేను ఈ కృప మీదనే బతుకుతాను. నేను అసలు అప్పుడే భయపడేదానంటే అట్లనే దేవుడు నన్ను ఇంతవరకు కరోనా టైంలో కూడా దగ్గు కానీ సర్ది కానీ దేవుడే తక్కువ చేసేవాడు. మళ్ళీ అప్పుడు మీటింగ్లప్పుడు మస్తు దగ్గు, అసలు చాటుకు వెళ్ళి వేసుకుంటూ తగ్గుతున్నా. ఇటు మీటింగ్లు అవుతున్నాయి, అసలు ఎవరు ఉన్న దగ్గలేక ఊపిరి బిగబట్టుకొని బయటకు పోయి దగ్గర వస్తున్నా. బాగా ఇబ్బంది అవుతుంది. మస్తు ఏడ్చిన దేవుడి దగ్గర. ఏడ్స్తే దగ్గు గోలి కాదు. వాళ్ళ దగ్గర తాడిని కూడా తాగిన తట్టుకోలేక. సునీత వాళ్ళ కొడుకు అది ఇది అన్ని తాగినా తగ్గలేదు. మళ్ళీ దేవుడి కృప తెలుసుకొని మళ్ళీ నాకు తెలుసు, దేవా నువ్వు నీళ్ళు తప్ప ఎవరు తక్కువ చేయరు, అసలు నేను ఏ గోలు వేసుకోనని. అప్పుడు మళ్ళీ వచ్చి డాడీ కదా ఏ దాని ప్రేర్ చేసుకున్నా. వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చిండు. అసలు ఎన్నో విధాలుగా దేవుడు ఎన్నో రక్షించిండు. మాలు మంచిగా లేకుండా కూడా మేము వెళ్తే పీటర్ని ఇంటికి వెళ్ళాం. దేవుడు స్వస్థపరిచిండు. మాలు చనిపోయాడు. అందరూ మేము ఇంటికి వెళ్ళినాక అన్నాడు, అయ్యగారు ప్రేర్ చేసిన, అమ్మగారు ప్రేర్ చేసిన, దేవాన్ని సాక్ష్యం చెప్పుకుంటా మాలు అన్నదినట్లేదు కింద మీద సీరియస్ అయ్యి ఊర్లో అందరూ అన్నారు. అసలు అయిపోయినాడు అందరూ బుజ్జి మనసు ఏడిచింది. దేవుడు అసలు నా జీవితంలో కాకుండా మా వాళ్ళ జీవితంలో గొప్ప మేలు చేసిన. అయ్యగారు ప్రేర్ చేయడం సమయం దేవుడు కూడా రక్షించిన. నా జీవితంలో ఎన్నో మేలు చేసిండు. గొప్ప దేవుడు నాకు దేవుడు తప్ప ఇంకా వేరే ఆధారం ఏది లేదు. నాకు ఆస్తి అవసరం లేదు. నన్ను నిలబెట్టిన దేవుడికి సాక్ష్యం చేయించింది. పొందనాను, దేవునికి పొందనాను. ఈ వచ్చిన బిడ్డలకు అందరికీ పొందనాను. ఏంటంటే ఉపాసం ప్రార్థన మన బల్లారము 3వ దినంలో ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే ఉన్నాక మా పెద్ద మనిషికి ఏం పని లేదు, కొట్టిగా చెప్తూ ఉంటున్నామా, ఎక్కడ పోతలేను ఎక్కడ దొరుకుతలేదు అని నాకు ఇక్కడ ఫోన్ చేసుకుంటూ చెప్తున్నాను. అది దేవుడే చూపిస్తాడు, దేవుడు ఎక్కడన్నా దారి చూపిస్తాడు, ఎక్కడన్నా పని చూపిస్తాడు అని నేను ఆ కార్యం ఏం అనగలుగుతలేదు. అయితే ఉంటే మరి ఏం చేస్తాం, దేవుడు అంత ఆధారం అనుకున్నాక 3వ దినంలో మరి ఇక్కడ ఉండి 4వ రోజు అయినా. 4వ రోజు అయితే మా చెల్లె కొడుకుకు గర్భవతి లేదు. 3వ దినం 3 నెలలు అయింది. 3 నెలలు అయినాక హాస్పిటల్ పోతే ఏమి లేదాక అని చెప్పినాక మరి వాళ్ళు కూడా రావాలని నిన్న నుంచో పేద పెడుతున్నాం. అయితే వాళ్ళు వచ్చి మరి నీకు గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు, నువ్వు దేవుడిని నమ్ముకో అని చెప్పి సరే అని వాళ్ళు అనుకొని వచ్చి వెళ్ళిపోయినాక మళ్ళీ 3వ రోజుగా నేను పోయి ఇంటికి పోయినాక ఒక అబ్బాయి దేవుడు నడుపులో ఇక్కడ అందులో మసమకాయ పని ఉన్నది, అది ఆశ్చర్య పని ఉన్నది, వస్తారా అంటే వస్తామని అన్నాడు.
వస్తా ఉన్నాక మరి జీతం ఎంత అని అడిగాడు. అడిగితే 14,000 ఇస్తాడు, నేను అడుగుతా అని అన్నాడు. అన్నాక మరి మాట్లాడు, మరి వస్తావు అని, నేను కూడా వస్తాను, నాకు కూడా పని ఉంటాను నేను అన్నా. అన్నాక మరి పోయిండు, ఒక్కడు పోయిండు, ఈయన పోయినాక ఆ పని చూసుకొని జీతం మాట్లాడుకొని వచ్చాడు. మాట్లాడుకున్నాక ఆయన 14,000 అక్కడ 13,000 ఇస్తా, తర్వాత జీతం వేస్తా ఉండు నష్టం అని చెప్పిండు. చెప్పినాక 13,000 జీతం మాట్లాడుకొని వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చినాక మనకి పోయిండు. మళ్ళీ తెల్లగా వెళ్ళిపోయిండు, మంచి చదువుకోండి. వెళ్ళిపోయినాక నాకు వెళ్ళలేదు. ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి అన్న 8 రోజులకు మళ్ళీ ఆయన తోవ కట్టుకొని పోయినాక చిన్న గుట్ట లేదు, అది లోయలు, ఆ లోయలో బొమ్మలు లేదు. ఆ చేసాలి వేసిన బొమ్మ కాలంగా రానంటే నేను నడుచుకుంటా ఒక కిలోమీటర్ దూరం పోయినా. కిలోమీటర్ దూరం పోయినాక ఒక ఆయన ఏం చేసింది కదా, బండి రాపు పెట్టాను నేను అన్నాక ఏం చిత్తం ఉంది బండి ఆపిట్టాను. బండి ఆపి ఆ గుండెలు పోయిన బండి వెనక తీసుకొని వచ్చి ఇట్లా సంగతి పెట్టాడంటే రామ తీసుకుపోయి నేను అక్కడే తోలిస్తా అని అన్నాడు. అన్నాక పోయి బండి ఎక్కినాక పోయినాక ఏమైంది, ఒక మామూలు ఆయనే ఆ గేట్ కాడ అటు అది వేస్తాడు, ఆ మోటార్ పోకుండా ఆడ ముసలి పెద్ద మనిషి బయట నుంచి వస్తాడు, అమ్మాయి దాటి నుంచి వస్తాడు, ఇంకొక పోయాడు. అన్నాక అమ్మాయి ఎక్కువ నేను ఆమె వస్తే పెద్ద మనిషికి ఉపయోగం వస్తా ఎక్కువ ఆయన బండి ఎక్కించుకొని మా పెద్ద మనిషికి ఉపయోగించుడు. 2 కిలోమీటర్ల దూరం ఉన్నది, పెద్ద లోయ, చిన్న లోతులు ఎవరు అన్న ఎట్లా నడిచిపోతావు దేవుడు నాకు కానీ నువ్వే నాకు సాయం చేయడానికి నడిచిపోయిన దేవుడు నాకు గడిపోయాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించదు కావాలి. మీకు అందరికి వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే మన పదాలకు అర్థం వచ్చినందుకు బాగా ఈ నరాలు మేడలు నరాలు బాగా ముందు కూర్చొని ఇక్కడ ప్రార్థన చేసినందుకు కూడా నా అంత ఓపిక లేదు. మన ఏమి పోయినాక మస్తు జ్వరం వచ్చినాక మా ఫోన్ రకంగా దేవుడి పోయి జ్వరం తక్కువ అయితే లేదా అంటామంటే ఏం కాదు, దేవుడే తీసేస్తాడని నేను అని చెప్పిన. అయితే ఇప్పుడు నిలవన్న నేను ఈ గ్రూపులలో పాడనుకున్నా. అయితే ఏం చేసిన గ్రూప్లో పాడన్నా నాకు ఆ దేవుడు తీసేసి లోతులని ఇప్పుడు ఫ్రీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. నేను ఇంకా ఎప్పుడు ఫోన్ చేస్తాను అని అలా ఫోన్ కేసు చూస్తున్నా. నిజంగా అయితే నాకు అన్ని మంచిగా జరుగుతుంది. 4 సంవత్సరాలు దేవుడు అనిపించి కానీ నాకు అన్నింటిగా నాకు ఆ దేవుడు తోడైతే అన్ని తీసేసాడు. చిన్న శాస్త్రం దేవుడు చేసాడు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన నెలలో మన బల్లారాలకు ఇప్పుడు 4 నెలల బట్టి మేము ఇంటికి ఉంటున్నాము. పైసలు అసలు ఇంట్లో ఒక 1000 రూపాయలు కూడా లేవు. ఎట్లా దేవా, నేను శుక్రవారం నాడే వస్తా, ఎప్పుడైనా శుక్రవారం వస్తా, శుక్రవారం నాడు వద్దామంటే అసలు పైసలు ఏం లేవు మా ఇంట్లో. అయితే దేవా నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవా నువ్వు ఎట్లన్నా సహాయం చేసేవా, నాకు మా ఇంట్లో పైసలు లేవు దేవా. నా భర్త కూడా ఎవరిదాన్ని సహాయం చేస్తాడు దేవుడు అని నన్ను తీసుకొచ్చి ఇక్కడ డోలిపోయాడు శుక్రవారం నాడు. అయితే ఆ రోజు ఊరికే నాకు ఇంట్లో పైసలు లేవు దేవా, నా ఇంట్లో ఇబ్బంది ఉంది, ఇప్పుడు 4 నెలల బట్టి మేము కొని తింటున్నాం, ఒక్క పైసలు లేకుండా ఇంట్లో ఉన్నావు, నువ్వే సహాయం చేసి అందరికి ఎవరి దారుణంగా నువ్వు సహాయం చేయాలంటే దేవుడు నాకు కాంతిల పైసలు ఇప్పించిండు. నాకు ఇంట్లో నాకు ఎంతో సహాయం చేసిండు. గొప్ప దేవుడు ఎన్నో మేలు చేసిండు నా ఇంట్లో. నేను ఏది అడిగితే అది ఇచ్చిండు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు జీవించింది కాక అమ్మగారి దయవందనాలు. నాకు కూడా వచ్చిన అందరి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మన నెల రేషన్ మేము చాలా కొత్త మేము వచ్చినాయి. మా పిల్లలు తినకపోయారు, బాగా ఏడుస్తున్నారు. మమ్మీ బియ్యం దేవచ్చిన మమ్మీ అని బాగా ఏడుస్తుంటే ప్రభు ఈ రోజులు కూడా చాలా బాధపడ్డాను ప్రభు. మరి ఇప్పుడు కూడా పిల్లలకు నేనేం తినకపోతున్నా దేవాన్ని. నేను ఇట్లే పని పోయి చేర్చుకుంటా 8 చేయడం కూర్చొని చాలా బాధపడ్డాను. అనుకోండి ఇక్కడ దేవుడు మరి మా అకౌంట్లో 5,000 వేసిండు. నేను ఒక్క నెల చాలా పైసలు, ఒక్క నెల సమానం చాలనుకున్నా, కానీ దేవుడు నాకు 2 నెలల సమానం ఇప్పించిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిండు. కొద్దిసేపు దేవుడు
యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కీర్తనలు 111 అందులోంచి 2వ వాక్యం చూద్దాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. చిన్న ప్రార్థన. తండ్రి, నీ మాటలు నీ బిడ్డలకు ఇస్తున్నాను. ఎవరు ఈరోజు నీ వాక్యాన్ని అనుసరించబోతున్నారు, ఏ కుటుంబానికి క్షేమం కావాల్సినదో మరి ఆ వాక్యాన్ని నీ బిడ్డలకి ఇస్తున్నాను. అయితే ఎవరు విని వీటి ప్రకారం నడవబోతున్నారో వారిని నిండాలుగా దీవించి ఆశీర్వదించు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. కీర్తనలు 111 అందులో 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని క్రియలు ఎటువంటివట? చెప్పండి. గొప్పవి. యెహోవా క్రియలు ఎటువంటి? గొప్పవి. ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. మేము బాగా ఇబ్బందులలో ఉన్నాము, మాకు దేవుడు డబ్బుల విషయమై సహాయం చేసిండు, కనీసం తింటకు కూడా సమబియ్యం లేవు, దేవుడు మాకు సహాయం చేసిండు. అయితే ఈ వారంలో ఈ నెలలో జరిగింది కాబట్టి ఇప్పుడే మనం సాక్షిగా ఉండడం కాదు, కానీ మనకు కలిగినటువంటి ఆపదలో, మనకు కలిగినటువంటి బాధలో, మనకు కలిగినటువంటి దుఃఖంలో ప్రతిసారి కూడా ఆయన యొక్క క్రియలను మనం విచారణ చేసేవారిలా ఉండాలి. ఎట్లుండాలి? ఆయన క్రియలను విచారించాలి. ఆయన సన్నిధిలో ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం విచారించాలి. నాకెప్పుడైనా బాధ అనిపిస్తే నా రూమ్లో 2 లైట్లు ఆఫ్ చేసుకొని ఒంటరిగా కూర్చుంటాను. ఒంటరిగా కూర్చొని నేను మొదట ఎలా ఉన్నాను, నేను ఎలా దేవుని దగ్గరకు వచ్చినాను, దేవుని దగ్గరకు వచ్చిన రోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ రోజు నాకు ఏ బాధ ఉండే, అవన్నీ కొద్దిసేపు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ బాధ నుంచి దేవుడు నన్ను ఎలా విడిపించిండు, ఆ శోధన నుంచి దేవుడు నన్ను ఎలా తప్పించిండు, ఈరోజు నన్ను ఏ స్థితిలో ఉంచాడు, మరి ఈ స్థితిలో ఉన్న నేను ఈరోజు మరలా బాధను పొందుకున్నాను, మరలా బాధను చూస్తున్నాను. దీనంతటికి కూడా కారణం ఏంటి అని చెప్పి నన్ను నేను కొద్దిసేపు విచారణ చేసుకుంటాను. మీ విశ్వాస జీవితంలో కూడా మీరు ఎలా ఉండాలి అని అంటే, మీరు ఏ స్థితిలో ఉండరు, మొదట ఆ స్థితి నుంచి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చిండు, అదంతా కూడా మనం ఆలోచన చేయాలి. అప్పుల బాధలతోటి, భయంకరమైన సమస్యలతోటి రోధిస్తూ మనం దేవుని దగ్గరకు వచ్చినాం. ఆరోగ్యం బాగలేక దేవుని దగ్గరకు వచ్చినాం. ఇబ్బందుల కొలిమి, సమస్యల కొలిమి, ఎన్నో ఆటంకాలు, వాటన్నింటిలో నుంచి దేవుని దగ్గరకు వచ్చినాం మనం. ఆ ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు వచ్చినటువంటి డబ్బును బట్టో, మనకు వచ్చినటువంటి పేరును బట్టో, మనకు కలిగినటువంటి పలుకుబడిని బట్టో దేవునికి దూరం అయిపోతున్నాం. ఇప్పుడు మనందరి కాడ డబ్బు ఉంటే ఆదివారం చర్చికి వస్తామా? రాము. అంతెందుకు? అవ్వ లేకముందు ఆదాము ఎంత జాగ్రత్తగా ఉండేటోడో, ఆదాము అవ్వ
ఇద్దరు ఐక్యపరచబడ్డరు. ఇంతకు ముందేమో దేవుడు చెప్పినట్టు వినేది ఆదాము, ఇప్పుడు అవ్వ చెప్పినట్టు వినే పరిస్థితి వచ్చింది. అవ్వనేమో దేవుని యొక్క ప్రమేయం లేకుండానే 4వ వ్యక్తి మాట వినాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏదో తోటలో ఎవరెవరు ఉన్నారు? ఆదాము, అవ్వ, వారితో పాటు దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు లేని సమయంలో 4వ వ్యక్తిగా సాతానుడు వచ్చింది. అక్కడ సాతానుని యొక్క మాట ఎప్పుడైతే వినదో, ఆ సర్పం మాట ఎప్పుడైతే అవ్వ విన్నదో, అవ్వ తినొద్దన్న పనులు తిన్నది. ఆమె తినడమే కాదు, తన భర్త రాగానే కూడా తినమని చెప్పింది. హల్లెలూయా. వింటున్నారా? అయితే ఇప్పుడు అవ్వనేమో తప్పంతా పాము మీదకి నెట్టింది, ఆదామేమో తప్పంతా అవ్వ మీదకి నెట్టింది. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో చేసేదేమో మనం, పొరపాటు చేసేదెవరు? సపోర్ట్ చేయలేదు. మనం పక్కోళ్ళ మీదకి బాగా తప్పులు పెడతాం. ఆ మందిరంలో పిల్లర్లు, ఐరన్ పిల్లర్లు, క్రిస్మస్ పండుగ వస్తుందని చెప్పి పైన రేకులు నల్లగా ఉంటే ఆ నల్లగున్న రేకులకు మంచి పెయింటింగ్ తెప్పించి వేసిన. ఎంత అందంగా ఉన్నాయంటే చక్కచక్క మెరిసిపోతున్నాయి. ఎండ నైట్ టైం లైట్లు వేసినా కూడా రేకులు అంతా మెరిసిపోతున్నాయి. అంత అందంగా అయినాయి. టర్పెట్ ఆయిల్ ఒక్కటే చుక్క, ఒక స్పూన్ ఉంటుంది అంతే. ఆ స్పూను దాంట్లో వదిలేసేసినాం ఆ డబ్బాలో. ఆ డబ్బా మా ఇంటి దగ్గర పారేసేటువంటి ఆ బాటిళ్ళ మధ్యలో వేస్తే మా మిస్ ఏం చేసిందంటే ఆ డబ్బాను తీసుకొని అందులో ఆ మూత ఇప్పి అదంతా కూడా తాగేసింది. టర్పెట్ ఆయిల్ అంటే మన తెల్ల గ్యాస్ నూనె లాంటిది. అది ఎప్పుడైతే తాగిందో మత్తు వచ్చి పడిపోయింది. కామన్ హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్ల కాదు, హైదరాబాద్ తీసుకుపోండి అని చెప్పి, నల్గొండకు తీసుకపోతే నల్గొండలో కూడా మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి హైదరాబాద్కి అని చెప్పి ఆ రాత్రికి రాత్రే అమ్మాయిని నీలోఫర్ తీసుకుపోయాడు. ఎంత దినమో అసలు ఆ రోజులో మేము ఎంతో బాధపడ్డాం. మరి తప్పు ఎవరిది? ఈ పాపం ఎవరిది అని ఆలోచన చేస్తే అసలు మేము కలవేసిందేమో ఈయన చర్చ్ కాడ. ఆ టర్పెంట్ ఆయిల్ డబ్బని ఇంటి దాకా పట్టుకొచ్చాడు ఒక పిల్లగాడు. అందులో ఉన్నదే ఒక చెంచాడు అంతే. ఆ చెంచాడుని ఇంటికి పట్టుకొచ్చేస్తే ఈ పాప ఇంత పెద్ద పని చేసింది. మరి ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది కదా, ఈ డబ్బాను తీసుకుపోయి ఆడేసిన వ్యక్తిని నేను తప్పుపడ్డాను. హల్లెలూయా. అంటే నా మనస్తత్వం అయితే అట్లుండదు. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? అది నా పొరపాటును బట్టి, నా పాపాన్ని బట్టి ఆ శిక్ష వచ్చిందేమో అని చెప్పి నేను దేవుడి దగ్గర నా తప్పు ఒప్పుకున్నాను. నాకు వెంటనే ఆ రోజు రామోసాయి గారు ఫోన్ చేసి, ఏమైంది, నువ్వేదో బాధలో ఉన్నావు అన్నాడు. అయ్యా ఇట్లా పాప టర్పెంట్ ఆయిల్ తాగింది అన్నాడు. ఓ టర్పెంట్ ఆయిల్ అయినా, ఆ టర్పెంట్ ఆయిల్ నేను కూడా తాగినా అన్నాడు. అంటే నాకేమర్థమైందంటే మాకు రావాల్సిన శిక్షను ఆల్రెడీ దేవుడు మోసేసిండు, భరించేసిండు. ప్రవక్త నోట ఆ మాట వచ్చిందంటే నా బిడ్డకే కాదు అనే ధైర్యం నాకు వచ్చేసింది. హల్లెలూయా. మనం ఎదుటి వ్యక్తి మీద తప్పు ఎప్పుడైతే నెట్టడం ప్రారంభిస్తామో మనము సాతాను కుహరంలో ఉన్నట్టు లెక్క. గుర్తుంచుకోండి. ఎక్కడున్నట్టు? చెప్పండి. సాతాను కుహరంలో ఉన్నట్టు లెక్క. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అనేసరికి నేను ఇట్లా చేసిన,
వీళ్ళు అనేసరికనే అట్లా చేసిన, వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు, వాళ్ళు అంటే వీళ్ళంటే. ఇప్పుడు నీకేమన్నా బాధ వస్తే వాళ్ళు వీళ్ళు చూస్తారా? నీకేమన్నా కష్టం వస్తే వాళ్ళు వీళ్ళు చూస్తారా? ఎవ్వరు చూడరు. నా పెళ్ళయింది వారం రోజులైంది. వారం రోజులల్లా 60,000 రూపాయలకు ఒక ప్రోగ్రామ్ చేసినాను నేను. 60,000 రూపాయలకు ప్రోగ్రామ్ చేస్తే నేను సీడీ చేయించిన. ఆ సీడీ అందులో నేను 5 పాటలకు 2 పాటలు మొత్తం కరవ్ అయిపోయినాయి. అది మాస్టర్ ప్రింటింగ్ తీసినప్పుడే మాస్టర్ల ప్రాబ్లం అయింది. నేను రాత్రిపూట మాస్టర్ తీసుకొచ్చి చెక్ చేసుకోలేదు. చెక్ చేయకుండా ప్రింటింగ్ వేసేసినాం. ప్రింటింగ్ వేస్తే 60,000 రూపాయలు పెళ్ళైన వారం రోజులకే. ఆ పొరపాటు ఎవరిది? ప్రింటింగ్ వేసిన ఉన్నాను. మనదే. మనకు భద్రత లేక, మనకు జాగ్రత్త లేక మనం ఇతరుల మీద తప్పులు చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కనుక దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం మీరు లోబడితే, ఇక నుంచి ఎవరి మీద తప్పులు పెట్టకుండా ఉంటే, ఇక నుంచి దేవుడు చేసినటువంటి మేళ్లను కనుక మీరు విచారణ చేస్తా అంటే, దేవుడట మీ సొమ్ము ఎక్కడ ఇరుక్కుపడిపోయిందో, మీ సొమ్ము దొంగలు పట్టకపోయారా, లేకపోతే మిమ్మల్ని దయ్యాలు ఆడుకుంటున్నాయా, లేకపోతే మీకు కలిగిన యావత్తంతా కూడా దోసుకొని పడ్డదా, అదంతా తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మారుతా అన్నోళ్ళు, ఈ రోజు నుంచి తీర్మానం చేసుకున్నారు. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. 2 సంవత్సరాలలోగా బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా కూడా తెప్పిస్తారట. హల్లెలూయా. ఆ బబులోను రాజు 2 సంవత్సరాల క్రితం ఏమేమి పట్టకపోయిండో, 2020, 2021, 2019 ఏ సంవత్సరంలో నీకు రావాల్సిన పనులు వెళ్ళిపోయినాయి? నీ సొమ్మంతా ఎక్కడ పోయింది? వడ్డీలు వస్తాయని చెప్పి వడ్డీలకు డబ్బులు ఇచ్చినవా? ఎక్కడ పోయింది నీ డబ్బులు? నీకు రావాల్సినవి అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు? దేని విషయంలో శోధింపబడుతున్నావు? దేని విషయంలో వేధింపబడుతున్నావు? అయితే దేవుడు అంటున్నాడు, మరలా నేను దాన్ని తెప్పించబోతున్నాను. ఏం చేయబోతున్నాడు? అది ఎప్పుడు తెప్పిస్తాడు అంటే, యెహోవా క్రియలన్నింటినీ నువ్వు విచారణ చేసినప్పుడు. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పక్కగా ఉండే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రాత్రి నిద్ర పోగానే 10-11 అవుతున్న సందర్భంలో సాతాను వచ్చి నా ఈ ఛాతి మీద 2 కాళ్ళు పెట్టి కిస్స దొక్కేది. నాకు నిద్రే పడకపోయేది. అందుకనే కొద్దిసేపు అటు పడేది, కొద్దిసేపు ఇటు పడేది, కొద్దిసేపు వెనక తిరిగి పడుకునేది. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి దొక్కుతుందో అని అదుడు. దేవుని నమ్ముకోకముందు సాయంత్రం 6 అయితే కథమే, ఇక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయేది. గంపడి అదురు ఉండేది. వయసు పెద్దగా ఉన్నా కూడా అదురు ఎక్కువ ఉండేది. మరి అటువంటి పరిస్థితి అంతటి నుంచి కూడా దేవుడు నన్ను తప్పించేది. మరి నేను తప్పియలేదా అంటే హల్లెలూయా. నీ వల్ల కాదు, నీ పని అయిపోయింది అన్నాడు. ఆయనకు టీబీ వచ్చింది, ఆయనకు పక్షవాతం వచ్చింది, ఆయనకు ఇదొచ్చింది, అదొచ్చింది, ఆయన పని అయిపోయింది, ఏం పని చేయలేడు, ఏం బతకలేడు, ఆ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లయితాయో, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అని చెప్పి రకరకాలుగా నీ గురించి పుట్టల మాటలు చెప్పుకున్నాడు. కానీ వాటన్నింటి నుంచి దేవుడు బయటకు తీసుకురాలేదా? మరి తీసుకొచ్చినప్పుడు నువ్వు వాటి విషయమే దేవుని సన్నిధిలో విచారించాలి కదా. ఇప్పుడు వచ్చే బాధలు అప్పుడు వచ్చిన బాధల కంటే పెద్దయా? ఇప్పుడు కలిగే కష్టాలు అప్పుడు వచ్చిన కష్టాల కంటే పెద్దయా? సపోర్ట్ చేయలేదు. హల్లెలూయా. ఆ రోజు
స్లాబ్ ఏది లేకముందు వర్షానికి దడుచుకుంటా వాక్యం విన్నాం. ఎండకు అట్లనే మాడిపోతూ వాక్యం విన్నాం. మైకులు లేవు, కరెంటు లేదు. దాదాపు 1000 తేళ్ళు తిరిగి 1000 తేళ్ళు చంపాను. రకరకాల పాములు అన్నిటికీ వచ్చుకున్నాం. అంత భయంకరమైన స్థితి నుంచి దేవుడు తప్పించాడు. ఇప్పుడు వచ్చిన బాధ పెద్దదా? హల్లెలూయా. అట్లా మీరన్న యెహోవా సన్నిధిలో విచారం చేయాలి. కీర్తన 143 5వ వాక్యం చూడండి ఒకసారి. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పనిని యోచించుచున్నాను. నేను నీ చేతి పనిని యోచించుచున్నాను. మనం పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఎట్లున్నాం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. నేను కొంతమందిని పరిశీలన చేస్తా. నేను వాళ్ళ ఇంటికి మొదట పోయినప్పుడు వాళ్ళు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లా అయ్యారు పరిశీలన చేస్తా. ఇప్పుడు నిన్ను నువ్వు కూడా పరిశీలన చేసుకోవాలి. పూర్వదినం ఎట్లుంది? అప్పుడు నీ భర్త తాగొచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడేది, ఎట్లా పడితే అట్లా కొట్టేది, ఎట్లా పడితే అట్లా తిట్టేది. ఇప్పుడు అట్లుందా? లేదు, మారిపోయిందంత పరిస్థితి. పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో. ఇంకా నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. దేవుని క్రియలు కూడా ధ్యానించు. దేవుని క్రియలు అనగా దేవుడు ఏ క్షణం నీకు ఎలా అద్భుతం చేసిండో. నువ్వు ప్రార్థన చేసి మీ చెల్లెకి చెప్పినావు నీ కొడుకే పుడతాడే అని. ఇప్పుడు ఆ కొడుకు 12 సంవత్సరాలు. నువ్వు ప్రార్థన చేసి చెప్పినావు అలాంటి నీకు పని దొరుకుతుందని. వాళ్ళు ఆ పని వల్ల ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇట్లా ఎన్నో క్రియలు నీ ద్వారా చేయబడ్డాయి. ఎన్నో క్రియలు దేవుడు నీ జీవితంలో చేసిండు. వాటన్నింటినీ కూడా నువ్వు ధ్యానించే రీతిగా ఉండాలి. కానీ ఇప్పుడు వస్తున్న కష్టాన్ని బట్టి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇబ్బందిని బట్టి, నా భార్య వల్లనే నాకు ఇబ్బంది జరిగింది, నా భర్త వల్లనే నాకు ఇబ్బంది జరిగింది, నాకు పిల్లలు పుట్టకపోతే అయిపోవు, అనవసరంగా పిల్లలు పుట్టి ఇప్పుడు ఈ కథ అయింది అని చెప్పేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు పుడితే ఒక బాధ, పుట్టకుంటే ఒక బాధ, పుట్టకపోతేనేమో ఒక బాధ, పుడితేనేమో ఒక బాధ. 12 ఏళ్ళట పెళ్ళయి పిల్లలు కాలేదు. రకరకాలు తిరిగింది ఇక్కడ పడ్డదానికి వచ్చింది. దేవుడు అద్భుతం చేసింది. 20 ఏళ్ళట పెళ్ళయి ఎక్కడ కూడా మార్గం తెరవలేదు. దేవుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మార్గం తెరిచింది. అటువంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడూ బలపరుచుకోవాలి. పూర్వదినాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన క్రియల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇంకేమంటుండు? నీ చేతుల పనిని యోచించుకున్నాను. అది మనందరం కూడా దేవుని చేతి పని. మనందరం ఎవరు? హల్లెలూయా. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, సర్వ సృష్టి కలుగునుగాక. ఆయన పగలుని రాత్రిని ఇలా అన్నిటిని కూడా ఏర్పాటు చేసింది. అన్నిటిని ఏర్పాటు చేసి అన్నిటిని స్థిరపరిచి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం మీరు చూస్తే ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ఉంటుంది. అదే 2వ అధ్యాయం 18వ వచనం కాడికి వచ్చిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంటాడు. నాకు అన్ని విషయాలలోనేమో మంచిది అన్నాడు. నరుడి విషయానికి వచ్చేసరికినేమో వాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి వాడికి సాటి అయినటువంటి సహకారాన్ని చేయాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆపద నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, బలహీనత నుంచి, శోధన నుంచి, వేదన నుంచి తప్పిస్తున్నాడు. ఆ తప్పించే దేవుడికి ఇష్టంగా మనం ఉండలేకపోతున్నాం. మనమే విస్తారమైన పనులు, ఏ పనులు? విస్తారమైన పనులు చేసుకొని యేసు ప్రభుట ఆ మరియమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. మరియమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మరియమ్మ ఏం చేస్తుందంటే రాక యేసు ప్రభు వచ్చే, ప్రభు నా ఇంట్లో పడుకుంటుండు, కూర్చుంటుండు, నిలబడుతున్నాడు, ఆయనకు నేను దగ్గరలో ఉండి కొంచెమన్నా సేవ చేయాలి. ఆయన లేచినప్పుడు ఆ బెడ్షీట్లు
చదివినట్టు చేయడము, లేకపోతే ఆయన కూర్చున్నప్పుడు ఆ కుర్చీ తీసుకుపోయి వేయడము, ఇట్లా అన్ని చేయాలని చెప్పి ఆ మరియమ్మ అక్కడ కూర్చొని దేవుడు చెప్పే మాటలు వినుకుంటూ ఆయనకు పరిచర్య చేస్తుంది. ఇక మార్త ఏం ప్లాన్ చేస్తుందంటే, యేసు ప్రభు మా ఇంటికి వచ్చింది కాబట్టి ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటాడో, లేకపోతే బీపీటీ రైస్ తింటాడో, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యం తింటాడో, ఇది తింటాడో, అది తింటాడో, ఇది తింటాడో, అన్ని మార్తమ్మ ప్లానింగ్ వేరు 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 అన్ని రకరకాల ప్లానింగ్లు చేస్తుంది మార్తమ్మ. చేసి ఇంకా మళ్ళీ యేసు ప్రభు కాడికి వచ్చి అంటుంది, అయ్యా నువ్వు ఒక్కరిని వస్తానేమో బాగుండు, నీ ఏమంటే ఎంతమంది 12 మంది శిష్యులాయ, మళ్ళీ ఏం చూస్తాము చుట్టుపక్కల రా వస్తారా రా. ఇప్పుడు ఈ 12 మందికి భోజనం పెడితే వచ్చిన ఛాయన పెట్టాలిగా, మరి ఊరికే మా శైలిని నీకనే ఉంచుకుంటుంటివి, మరి ఇక్కడ పని వాళ్ళు చేయాలి అని మాట్లాడుతుంది మార్తమ్మ. వింటున్నారా? విస్తారమైన పని పెట్టుకున్నాను, మామూలు పని కాదు. వచ్చిన వాళ్ళందరికీ సాయం పోద్దాం అనుకుంటుంది. యేసుప్రభు ఒక దగ్గర నిలబడుతూనే 5,000 మందికి అవి పంచాల్సి వచ్చింది. 8,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు, ఇంకా అందులో ఆడవాళ్ళ లెక్కనే లేదట. పిల్లల లెక్క లేదు, ఆడవాళ్ళ లెక్క లేదు. ఇప్పుడు అయినా పోయి మరియమ్మ ఇట్లా కూర్చుంటే ఎంతమంది వచ్చారు కాదు. ఏమో మాత్రం విస్తారమైన పని పెట్టుకుంటుంది. మనం కూడా అంతే, విస్తారమైన ఆలోచన, రకరకాల నిర్ణయాలు, దేవుణ్ణి కాదని ఎన్నో పనులు చేస్తాం. ఆ పనుల వల్లనే మనందరికీ నష్టం కలుగుతుంది, మనందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఆ పనుల వల్లనే మనం బాగా కష్టాల పాలవుతున్నాం. హల్లెలూయా. అంటే అయ్యగారు మరి ఇప్పుడు మరి అయ్యగారు మా ఇంటికి వచ్చినట్టు మంచినీళ్ళు కూడా ఇద్దా, చాయ్ కూడా పోయిద్దా? హల్లెలూయా. దేనికి నియమింపబడ్డారు దానికి నియమింపబడతారు. కానీ దాని దగ్గరకు వచ్చి అక్కడ జరుగుతున్న దాని దగ్గరకు వచ్చి నువ్వు దాన్ని ఇంకో రకంగా మాట్లాడితే అది మంచిది కాదు అన్నాడు. హల్లెలూయా. మరియమ్మ ఉంది, మరియమ్మ యేసు ప్రభువుకు పరిచర్య చేసుకుంటూ ఆయన చెప్పే మాటలు వింటుంది. ఇప్పుడు మార్తమ్మ ఉంది, మార్తమ్మ డ్యూటీ మార్తమ్మ చేసుకోవాలి లెక్క ప్రకారం, కానీ విస్తారమైన పని పెట్టుకొని మాట్లాడుతుంది మార్తమ్మ. వింటున్నాను? మనం కూడా అంతే, ఏ క్రమం ఎలా పాటించాలో అలాగే పాటించాలి. అట్లా పాటించిన వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. నేను 1 నెల దశంభాగం కనుక పంపలేదు అనుకో, తీసుకపోలేదు అనుకో, 1 నెలనే ఆ 1 నెల వాడు పంపకపోతే నాకు ఎట్లుంటుందంటే, మళ్ళా నెల నేను ఏ టైంకు పంపేది ఉందో ఆ టైం వచ్చేంత వరకు నాకు మామూలు కష్టాలు రావు. హల్లెలూయా. అందుకనే నేను ఏం చేస్తా అంటే 10 రూపాయలకు 20 రూపాయలు ఇస్తాను దేవునికి. 10 రూపాయలకు 20 రూపాయలు ఇస్తే సుక్కున ఎక్కడున్నా నేను మర్చిపోయినప్పుడు అయ్యి అన్ని కౌంట్ అయినాయి అలా. ఏమైంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదన్నా మర్చిపోయింది అనుకో, మళ్ళీ తర్వాత అంతా కౌంట్ అయిపోతుంది, లెక్క వస్తుంది. కాబట్టి విస్తారమైనటువంటి పరిపాలన పెట్టుకొని దేవుడికి దూరం అయిపోయి నా తలకాయ మీద ఎన్ని చిక్కులు పడ్డాయి, నాకు ఇంత అదైపోయింది, నేను మెంటల్గా అప్సెట్ అయిపోతున్నా, నేను పిచ్చోని అవుతున్నా, నేను ఇట్లయితున్నా అట్లయితున్నా, ఇవన్నీ నీకు అవసరం లేదు. దేవుడు నిన్ను మొదట ఎలా ఆశీర్వదించింది, మొదట నిన్ను ఎలా బాగు చేసింది, మొదట నీ స్థితి ఎలా ఉంది, ఆ స్థితిని నువ్వు కొంచెం జ్ఞాపకం చేసుకో. ఆయన చేసినటువంటి క్రియలన్నింటినీ నువ్వు ధ్యానించు, ఆయన సన్నిధిలో లోబడు. ఇక ఇప్పటి నుంచన్నా నాకు పొరపాటు అయిపోయింది ప్రభువా, నేను అలాగ పొరపాటు చేయను నాయన అని చెప్పి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? 104వ కీర్తన 24వ వచనం చూడండి. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసినటువంటి వాటితో భూమి నిండి ఉన్నది. వింటున్నారా? హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఎన్నో 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 కార్యాలు చేశాడు.
రోడ్డు మీద ఒక వస్తువు కింద పడిపోతే ఒక వ్యక్తి ఆ వస్తువు ఇస్తే మనం అతనికి థ్యాంక్స్ అని చెప్తామా చెప్పాం. మనని ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో సమస్యల నుంచి తప్పిస్తూ మన సమస్యల కొరకు, మన బాధల కొరకు శిలువ మీద చనిపోయి తిరిగి లేచి ఆయన అన్ని విషయాలలో మనకు మాదిరి చూపించింది. ఆయనను మనం ఏ క్షణం కూడా మర్చిపోవద్దు. ఎన్నో ఏమంటున్నా అక్కడ భక్తుడు, అసలు ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో మనం ఊహించలే. పోస్ట్ ఆఫీస్ కాడికి పోతే దేవుడు తోడు ఉన్నాడు, రైల్లో పోతుంటే దేవుడు తోడు ఉన్నాడు, బస్సులో ప్రయాణం చేస్తుంటే దేవుడు తోడు ఉన్నాడు, బైక్ మీద వెళ్తుంటే దేవుడు తోడు ఉన్నాడు. అవునాగా ఎన్నో అసలు ఆయన ఆలోచనలు, ఆయన ప్రేమ అసలు ఎంత మనం ఊహించలేనంతగా ఉన్నది మన ఎడల. కానీ వాటన్నిటినీ మనం పక్కకు పెట్టేస్తాం. ఆయన సన్నిధిలో విచారం